తులసీదాస్ గారు రామాయణం చెప్తుండేవారు. చెప్తుంటే ప్రతిరోజు గుర్రం మీద వెళ్ళిపోతుండేవాడు జమీందారు కాశీపట్టణంలో. చూసి నవ్వేవాడు గుర్రం ఆపి. తులసీదాస్ గారు వచ్చి కూర్చోండి అన్నగారు. అంటే ఆయన నీకు పనా పాడా, నీలా పని లేని వాళ్ళని కొంతమందిని చేరేస్తావు, వాళ్ళకి రామాయణం అంటావు, వాళ్ళు వింటూ ఉంటారు. నాకెందుకు జమీందారుని, ఆ గంట ఉంటే ఇంకో 1000 రూపాయలు సంపాదిస్తానని నవ్వుతూ వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన జమీందారు ఇంటికి తులసీదాస్ గారు వెళ్ళారు. వెళ్ళి, అయ్యా నాకు మీ ఇంటికి వచ్చి రామాయణం చెప్తా, మీరు వచ్చి కూర్చోవద్దు, మీకు ఎప్పుడు ఖాళీ, మీరు ద్రవ్యార్జన చెయ్యకుండా ఎప్పుడు ఉంటారు, అప్పుడే వచ్చి చెప్తా, 10 నిమిషాలైనా పర్వాలేదు, పావు గంట అయినా పర్వాలేదు. అంటే తాపత్రయం శంకరాచార్య వారిలా. అరే పాడైపోతున్నాడే అని. వినండి అన్నారు. ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది చూద్దాంలే. మళ్ళీ వెళ్ళారు. నవ్వి అన్నాడు, వచ్చే ఏడాది రండి అన్నాడు. ఖచ్చితంగా ఏడాదికి తులసీదాస్ గారు వెళ్ళారు. ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది, వచ్చే ఏడాది రండి అన్నాడు. అలా 6-7 మార్లు తిప్పాడు. వెళ్ళారు పాపం తులసీదాస్ గారు. ఆ పై ఏడాది వెళ్ళారు. అయ్యా మీ నాన్నగారు ఏది రామాయణం 10 నిమిషాలు వింటారేమో అని వచ్చానండి అన్నారు. మా నాన్నగారు మీకు తెలియదా, చచ్చిపోయారు కిందటి ఏడాది అన్నాడు కొడుకు. తులసీదాస్ గారు దివ్య దృష్టితో చూశారు. దివ్య దృష్టి ఉంటుందా అండి అనకూడదు, అది ఉన్నవాడికి తెలుస్తుంది ఉందని, ఏమీ లేనివాడికి నీకెలా తెలుస్తుంది ఉందని. కాబట్టి దివ్య దృష్టితో చూశారు. ఎక్కడున్నాడో తెలుసా, కిందటి ఏడాది వరకు జమీందారుగా ఉన్న జీవుడు ఆ ఇంటిలోనే పశువుల కొట్టంలో ఎద్దుగా ఉన్నాడు తాపత్రయానికి. ఇంకా ఐశ్వర్యం మీద భ్రాంతి పోక పొలాలు దున్నడానికి ఆ ఇంటి పశువే అయి ఆ ఇంట్లో నిలబడి ఉన్నాడు. లోపలి జీవుడు గుర్తుపట్టాడు తులసీదాస్ గారిని. ఎద్దు ఆయన వంక చూసి కన్నుల నీరు కార్చింది. ఒక్కసారి మీ దగ్గర రామాయణం వింటే ఇలా అయ్యేవాడిని కాదు. అది వినక ధనమునందు మమకారం పెట్టాను. ఇప్పుడు వాడు యజమాని, వాడేమీ చేయడు. ఇదిగో ఈ పక్కనున్న ఆవుని వాడు దానం చేయడు నా పేరు చెప్పి. అందుకని ఇదిగో ఎద్దునయి ఆ పొలాన్ని దున్నుకుంటున్నా, తోక మిలిపెడుతున్నాడు, కంట్లో కారం పెడుతున్నాడు, వీపు మీద కొరణతో కొడుతున్నాడు, గడ్డి తిని పొలం దున్నుతున్నాడు. 1 గంట రామాయణం వింటే ఇలా అయ్యేవాడిని కానన్నాడు. ఆ భాష జీవభాష తులసీదాస్ గారికి అర్థమైంది. ఒకసారి ఇది వదిలిపెట్టాక ఎవడు ఉద్ధరిస్తాడు, ఇహ ఉద్ధరించేవాడు ఉండడు.